మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ ను అదుపులోకి తీసుకునేందుకు మంత్రి ఇంటిపైకి వచ్చిన పోలీసులపై సురేఖ ఆమె కూతురు సుష్మిత మండిపడ్డారు. వారిలో మహిళా పోలీసులు కూడా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హైడ్రామా కొనసాగుతుండగానే మాజీ ఓఎస్డీ సుమంత్ ను తన వెంట కారులో ఎక్కించుకుని కొండా సురేఖ అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సురేఖ వద్ద కాంట్రాక్టు పద్ధతిలో ఓఎస్డీగా పనిచేస్తున్న సుమంత్ ను పలు ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం మంగళవారం విధుల నుంచి తొలగించింది. అయితే మంత్రినైన తనకు సమాచారం ఇవ్వకుండానే సుమంత్ ను ప్రభుత్వం తొలగించడంపై మంత్రి సురేఖ ఆగ్రహంతో ఉన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న దక్కన్ సిమెంట్ నుంచి డబ్బులు డిమాండ్ చేసేందుకు సుమంత్ గన్తో బెదిరించారన్న ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం నుంచే సుమంత్ కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో సుమంత్ మంత్రి ఇంట్లో ఉన్నారన్న సమాచారం మేరకు జూబ్లీహిల్స్లోని సురేఖ నివాసానికి బుధవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చారు. మఫ్టీలో ఉన్న వారిని గేటు వద్దే అడ్డుకున్న మంత్రి సురేఖ ఆమె కుమార్తె సుష్మిత పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ ఇంటికి ఎందుకు వచ్చారంటూ నిలదీశారు. పోలీసులను ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. సురేఖ కూతురు సుష్మిత టాస్క్ ఫోర్స్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఏమిటిది, ఎక్కడున్నాం? కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నామా, మరో గవర్నమెంట్ లో ఉన్నామా? రాత్రిపూట ఎక్కడికి ఎందుకు వచ్చారు? ఏమనుకుంటున్నారు? మీకు పర్మిషన్ ఎవరిచ్చారు? పోలీసులు అయితే మఫ్టీలో ఎందుకు వచ్చారు? ఆయన ఏం తప్పు చేసిందని ఇక్కడికి వచ్చారు? మీ దగ్గర ఆయన బెదిరించినట్టు ఆధారాలుంటే వీడియోనైనా చూపెట్టండి. రాత్రిపూట మా ఇంటికి పోలీసులను పంపుడు, ఆ మూలకు ఈ మూలకు కాపలా పెట్టుడు ఏందిది? ఏమనుకుంటున్నారని పోలీసులతో వాగ్వాదానికి దిగారా. ఆమె ఎందుకు వచ్చింది ఇప్పుడు అంటే మా అమ్మ ఇప్పుడు లేడీ కానిస్టేబుల్ వచ్చిందంటే లేడీ ఎస్ఐఓ సిఐఓ ఆమె నాకు తెలియదు. వచ్చిందంటే మా అమ్మని అరెస్ట్ చేయడానికి వచ్చినట్ట, అంతేనా? గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఒక మినిస్టర్ కదా మీ అమ్మ. సో అదే అండి, అదే నాకు తెలియట్లేదు. మరి మీరే తెలుసుకోవాలి. ఎందుకన్నా మరి టీఆర్ఎస్ వాళ్ళ మీద పడకుండా కాంగ్రెస్ వాళ్ళ మీద పడి మా మీద మా ఇంటి మా ఆడోళ్ళ మీద పడ్డానికి ఇప్పుడు ఆమె ఎందుకు వచ్చింది చెప్పండి, చెప్పట్లేదు కదా. ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇంతకు ముందు వచ్చి మా ఓఎస్డీని నిన్న టర్మినేట్ చేశారండి. టర్మినేట్ చేశారు. చేసినందుకు దానికి అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ లో అన్నారు. మాకు వాటికి ఏ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఆయన ఇక్కడ ఉన్నాడు అని చెప్పి వచ్చారు. ఆయన మా దగ్గర ఉన్నాడు. సరే ఉన్నాక తీసుకెళ్తాను ఒక వారెంట్ ఏం లేకుండా ఆయన మఫ్టీలో వచ్చాడు పోలీసు. నేను ఎట్లా పంపిస్తాను వాడిని? పంపించలేం కదా. నేను అడిగాను టాస్క్ ఫోర్స్ ఏని, మీరు వారెంట్ తీసుకొని రండి, నేను పంపిస్తాను అన్నాను. ఇగో ఇప్పుడు జూబ్లీహిల్స్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మినిస్టర్ గారు తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చిందో చెప్పమని చెప్పండి. మేడం, మీరు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు, అతను కూడా ఉన్నారు మేడం. అసలు అతని పైన ఆయన రాజకీయాలలో లేరండి. ఆయన ఆరోపణలు వాళ్ళు చెప్పాలండి. ఆరోపణ అనేది వాళ్ళు చెప్పాలి. వాడు రాజకీయాలలో లేడు. ఎక్కడన్నా వానికి ఒక పోస్ట్ ఉందా అని అడగండి. వానికి ఒక విజిటింగ్ కార్డు లేదు, వానికి ఒక లెటర్ హెడ్ లేదు, వాని సంతకము